నమస్తే, నేను మీ రవణ్ రాజేష్, ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ బార్ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్. అంటే టాయిలెట్లో చాలాసార్లు మాట్లాడి ఉన్నాం. మనం టాయిలెట్లో వాటర్ ప్రూఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు చేసే మిస్టేక్లు అంటే స్కిల్డ్ టీమే చేస్తున్నారు, కానీ అక్కడ జరిగే మిస్టేక్ గురించి మనం ఇవాళ టాపిక్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే, ఒక టాయిలెట్లో మనం వాటర్ ప్రూఫింగ్ చేయాలన్నప్పుడు ప్రొసీజర్ ఫస్ట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డస్ట్ లేకుండా, డస్ట్ పార్టికల్స్ ఏం లేకుండా క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లీన్ చేసిన తర్వాత మనకు సర్ఫేస్ క్రాక్స్ ఏమైనా ఉందో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి సర్ఫేస్ క్రాక్స్ని గ్రౌటింగ్ చేసేసిన తర్వాత క్రాక్ ఫిల్లర్ పెట్టి క్రాక్ ఫిల్లింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చేయకుండా డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే కోటింగ్ అనేది, ఆర్ఎఫ్ఎక్స్ కోటింగ్ అనేది చేస్తున్నారు. ఇట్లా కాకుండా అదంతా చేసి 72 hours మినిమం వాటర్ అక్కడ స్టాగ్నెంట్ అయ్యేలాగా, 3 inches డెప్త్ వాటర్ స్టాగ్నెంట్ అయ్యేలాగా మనకు పెట్టాలి. పెట్టినప్పుడు మీకు ఏమైనా లీకేజెస్ ఉంటే మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఇది కూడా కొంతమంది చేస్తున్నారు. సో వాటర్ పెట్టడం జరుగుతుంది. నేను ఐడెంటిఫై చేసే కొన్ని పాయింట్ ఏంటంటే, సో మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే ప్లంబింగ్ అవుట్లెట్స్ అయితే పెడుతున్నారు కదా. ప్లంబింగ్ నాని డ్రాప్ నుంచి అవుట్లెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ అవుట్లెట్ అనేది హోల్స్ అంటే బ్రిక్ వాళ్ళ ముందే ఇన్సెట్ చేయకుండా చిప్పప్ చేసి హోల్స్ చాలా పెద్దగా తీసేస్తారు. తర్వాత పైపు అవుట్లెట్ పెట్టి అక్కడ చిన్న బ్రిక్స్ కానీ మోటార్తో కానీ ఫిల్అప్ చేయడం జరుగుతుంది మేస్త్రితో. ఈ పాయింట్ అనేది అప్కమింగ్లో మీకు ఫ్యూచర్లో ఏమవుతుందండి, మీకు ఆ పాయింట్లో మీకు వీక్ అయిపోయి లీకేజ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. డాంపింగ్ అవుట్ సైడ్ వాల్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది. ఆ ప్లేసెస్లో వాటర్ ప్రూఫింగ్ స్కిల్డ్ టీమ్ కంపల్సరీ అక్కడ మైక్రో కాంక్రీట్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. పైపు చుట్టూ మైక్రో కాంక్రీట్లో మీకు ఎస్బిఆర్ లాటెక్స్ కూడా మిక్సింగ్ చేసి మైక్రో కాంక్రీట్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. మైక్రో కాంక్రీట్ చేసిన తర్వాత మీకు ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే స్క్రీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆర్ఎఫ్ఎక్స్ కోటింగ్ చేస్తున్నారు. చేసిన తర్వాత 2 coats ఆర్ఎఫ్ఎక్స్ కోటింగ్ చేస్తున్నారు. సమ్ పీపుల్స్ ఎస్బిఆర్ కోటింగ్ చేసి తర్వాత 2 coats ఆర్ఎఫ్ఎక్స్ చేయడం వల్ల మీకు ఆర్ఎఫ్ఎక్స్ కెమికల్ అనేది కన్జంప్షన్ తక్కువ అవుతుంది. దీనివల్ల మెటీరియల్ సేవ్ అవుతుంది. సో సమ్ పీపుల్స్ డైరెక్ట్గా కూడా 2 coats ఆర్ఎఫ్ఎక్స్ చేయడం జరుగుతుంది. 2 coats డైరెక్ట్ కూడా చేయవచ్చు, ఎస్బిఆర్ లాటెక్స్ చేసి తర్వాత కూడా చేయవచ్చు. సో కార్నర్లు అనేది కోవింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది అది కూడా చేయట్లేదు, అది చాలా ఇంపార్టెంట్. చేసిన తర్వాత స్క్రీడ్ అనేది స్లోప్ మినిమం మనకు స్లోప్ మినిమల్ స్లోప్ అనేది మెయింటైన్ చేయాలి. చేసి 1 inch to 1.5 inch థిక్లో స్క్రీడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. స్క్రీడ్ కూడా మైక్రో కాంక్రీట్ టైప్ ఉంటుంది. స్క్రీడ్లో మీకు కాన్ప్లాస్ట్ WL మిక్సింగ్ చేయడం అనేది, WL ఆర్ ఎక్స్ట్రా, సో 2 కూడా యూటిలైజ్ చేయవచ్చు. కొన్ని ప్లేసెస్లో మీకు వాటర్ బాగా హార్డ్గా ఉందంటే ఆ ప్లేసెస్లో WL ఎక్స్ట్రా కూడా వాడవచ్చు. సో అలాంటి కాన్ప్లాస్ట్ WL మిక్సింగ్ చేసిన తర్వాత స్క్రీడ్ అయిపోయిన తర్వాత స్క్రీడ్ బిఫోర్ ఏం చేయాలంటే అవుట్స్పోర్ట్స్ పైప్ అనేది కంపల్సరీ 3/4 to 1 inch పైప్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇది ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే మనకు స్లోప్ మెయింటైన్ చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ప్లంబింగ్ పైప్స్ ఒకవేళ లీక్ అయితే, ప్లంబింగ్ పైప్స్ లీక్ అయినప్పుడు ఆ స్లోప్లో వాటర్ బయటకు వెళ్ళిపోయి ఆ అవుట్స్పోర్ట్స్ నుంచి బయటపడుతుంది. సో ఇలాంటిది మనం ప్రొవైడ్ చేయకుండా టాయిలెట్లో ఎంత వాటర్ ప్రూఫింగ్ చేసినా కానీ యూస్ లేదు. సో వాటర్ అవుట్లెట్ కానీ మనకు అవుట్స్పోర్ట్స్ కానీ పెట్టకుండా మనం వాటర్ ప్రూఫింగ్ పర్ఫెక్ట్గా చేసినా కానీ సో సర్టన్ పీరియడ్ తర్వాత వాటర్ ప్రూఫింగ్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు మన కింద ఫ్లోర్లో కానీ పక్కన కానీ మీకు లీకేజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ లీకేజ్ జరగలేదంటే రివర్స్ ప్రాసెసింగ్ వాటర్ వచ్చేసి ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అయ్యి వాల్ డాంపింగ్ వచ్చేసి కింద 1 feet నుంచి 1.5 feet మీకు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, ఎనీ ఫ్లోర్, ఏ ఫ్లోర్ అయినా కానీ టాయిలెట్ జోన్స్ నుంచి లీక్ అయ్యే వాటర్ ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వాటర్ డాంపింగ్ వచ్చి వాల్ అంతా డ్యామేజ్ చేస్తుంది. సో ఇలాంటిది జరగకుండా ఉండాలంటే మనం కంపల్సరీ అవుట్స్పోర్ట్స్ మెయింటైన్ చేయాలి, స్క్రీడ్ మెయింటైన్ చేయాలి. ఈ స్క్రీడ్ మిస్ అవుట్ అవ్వద్దు. ఇలాగే ఒకవేళ సంకన్ లేని వాళ్ళు సంకన్ చేస్తున్నప్పుడు ఇంకో ప్రికాషన్ ఏంటంటే సంకన్లో సిండర్స్ ఫిల్అప్ చేయాలి. సిండర్స్ లైట్ వెయిట్ మెటల్ ఉంటుంది, సిండర్స్ ఫిల్అప్ చేయాలి. సిండర్స్ వాటర్ అబ్జర్ప్షన్ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే బ్రిక్ సిండర్స్ ఏదైతే ఉందో మీకు బ్రిక్ చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఆ చిన్న పీసెస్ కానీ వేస్ట్ మెటీరియల్ కానీ అందులో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అంటే ఫిల్అప్ చేస్తారు, ఇంకా కొంతమంది కాంక్రీటింగ్ చేసేస్తున్నారు. ఇదంతా కంప్లీట్లీ రాంగ్. ఒకవేళ
బ్రిక్ చిన్న చిన్న పీసెస్ ఫిల్అప్ చేస్తే వాటర్ మొత్తం అక్యుములేట్ చేసుకుంటుంది. దానివల్ల కూడా స్లాబ్ డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంది. ఒకవేళ కాంక్రీటింగ్ మొత్తం ఫిల్అప్ చేసినా కానీ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు వాటర్ అనేది అక్కడ స్టాగ్నెట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి బయటకు ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి మనం మెయింటెనెన్స్ వర్క్ చేయాలన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. కాబట్టి మనం అక్కడ లైట్ వెయిట్ మెటీరియల్ ఓవర్ వెయిట్ కూడా అయిపోతుంది. అక్కడ సెల్ఫ్ వెయిట్ దాదాపు 1 feet మనకు కాంక్రీట్ ఫిల్అప్ చేస్తే మీకు ఆ రూమ్ అంతా కంప్లీట్గా ఓవర్ డెడ్ లోడ్ ఎక్కువైపోయి మీకు ఇన్ ఫ్యూచర్లో స్లాబ్ కూడా డిఫ్లెక్షన్ వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటుంది. ఇలాంటి తప్పులు కూడా మనం చేయకూడదు. టాయిలెట్ జోన్స్లో కంపల్సరీ మనకు సిండర్స్ లైట్ వెయిట్ మెటీరియల్ తీసుకొచ్చి ఫిల్అప్ చేయడం అనేది ఇంపార్టెంట్. దానిపైన కూడా పీసీసీ లేయింగ్ చేసి పీసీసీ పైన స్క్రీడ్ లేయింగ్ చేసి స్క్రీడ్ పైన కూడా మళ్ళీ మనం కంపల్సరీ ఆర్ఎఫ్ఎక్స్ కోటింగ్ చేయాలి. కోటింగ్ చేసిన తర్వాత మనకు లాటిగ్రేట్ లైక్ మీకు అడిసివ్స్ టైల్స్ అడిసివ్ ఉంటాయి కదా, టైల్స్ అడిసివ్ నెటో టైల్ అట్లాంటి టైల్స్ అడిసివ్ తీసుకొచ్చి మనం టైల్ అతికేయాలి. అతికించిన తర్వాత కూడా ఫ్లోర్లో 3 mm మినిమం కంపల్సరీ 3 mm 2 to 3 mm స్పేసర్ పెట్టేసి తర్వాత ఎపాక్సీ ఫిల్లింగ్ చేయాలి. అలాగే దాని కంటిన్యూస్ వాల్ టైలింగ్ చేసినప్పుడు కూడా 2 mm మినిమం స్పేసర్ పెట్టి ఎపాక్సీ ఫిల్లింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే మీకు బిల్డింగ్లో లాంగ్ లాస్టింగ్ వస్తుంది, డాంపింగ్ రాదు, టాయిలెట్ జోన్స్ నుంచి వచ్చే మీకు సమస్యలు ఉండదు. ఇది మనం మైండ్లో పెట్టుకొని మనం స్టార్టింగ్ వాటర్ ప్రూఫింగ్ అంటే ప్లంబింగ్ వర్క్ స్టార్ట్ చేసే బిఫోర్ మన ఈ ప్రికాషన్స్ తెలుసుకొని ఏదైతే మనం ఇట్లాంటిది ఫ్యూచర్లో జరగబోతుందని అనలైజ్ చేసి మనం ఏదైతే ముందుగా అనలైజ్ చేసి చేస్తున్నామో అలాంటి బిల్డింగ్లో లాంగ్ లాస్టింగ్ డాంపింగ్ రాకుండా టాయిలెట్ జోన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో లాంగ్ లాస్టింగ్ బిల్డింగ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.